అందరికీ నమస్కారం అండి. హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి అని భక్తులందరూ భావిస్తారు. కానీ హనుమంతుడికే తెలియకుండా ఒక పుత్రుడు ఉండేవాడన్న వృత్తాంతము అందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ వృత్తాంతానికి మూలము లంకా దహనం సమయంలో మనకు కనిపిస్తుంది. శ్రీరాముని దూతగా సీతమ్మ వారిని విడిపించమంటూ రావణాసురుడికి 4 మంచి మాటలు చెప్పటానికి లంక చేరుకుంటాడు హనుమంతుడు. కానీ కామవశుడైన రావణాసురుడు హనుమంతుని మాటను లెక్క చేయకపోగా అతని తోకకు నిప్పంటించమని తన సైన్యాన్ని ఆదేశిస్తాడు. నిప్పంటుకున్న తోకతో ఏకంగా లంకనే ముట్టిస్తాడు హనుమంతుడు. కానీ లంక నుంచి తిరిగి వెళ్తూ ఆ వేడి నుంచి ఉపశమనం లభించటానికి సముద్రంలో కొంతసేపు మునిగి ఉండటానికి నిశ్చయించుకుంటాడు. హనుమంతుడు నీట మునగగానే అతని శరీరము నుంచి విడిబడిన శ్వేతబిందువు ఒక జలకన్య నోటిలోకి ప్రవేశిస్తుంది. అదే ఆమె గర్భాన ఒక శిశువుగా మారుతుంది. ఇదేమీ గ్రహించని హనుమంతుడు తన దారిన తాను వెళ్ళిపోతాడు. కొన్నాళ్లకు పాతాళలోకాన్ని ఏలే మైరావణుడి బొటల వలలో జలకన్య చిక్కుకుంటుంది. మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను మోసుకుపోతారు. కానీ ఆమె పొట్టను కోసి చూసిన వారు ఆశ్చర్యంలో మునిగిపోతారు. జలకన్య గర్భాన ఒక వింత జీవి కనపడుతుంది. సగం శరీరం కోతి రూపంలోనూ మరొక సగం శరీరము మకరంగానూ ఉన్న ఆ జీవికి మకరధ్వజుడు అని పేరు పెడతాడు మైరావణుడు. అంతేకాదు అతని శక్తిని గమనించి తన రాజ్యానికి ద్వారపాలకునిగా కూడా చేస్తాడు. రోజులు గడుస్తున్నాయి. రామరాముడుల మధ్య రాయబారాలు బెడిసికొట్టడంతో ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధం జరుగుతున్న సమయంలో రామలక్ష్మణులదే పైచేయి కాసాగింది. దానితో రావణాసురుడు చాలా కంగారు పడిపోయి తన బంధువైన పాతాళాధిపతి మైరావణుడికి కబురు పంపుతాడు. ఎలాగైనా హనుమంతుని కన్నుగప్పి రామలక్ష్మణులను పాతాళానికి తీసుకుని పోయి బంధించమంటూ అర్థిస్తాడు. రావణుడి కోరిక మేరకు మైరావణుడు మాయోపాయాలతో రామలక్ష్మణులను అపహరించి తన కోటలో బంధిస్తాడు. వారిద్దరినీ బలి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటాడు. ఈలోగా రామలక్ష్మణుల జాడా తెలుసుకున్న హనుమంతుడు మైరావణపురానికి చేరుకుంటాడు. అక్కడ మకరధ్వజునితో హనుమంతుడు తలపడాల్సిన సందర్భం ఏర్పడుతుంది. మకరధ్వజుని బలపరాక్రమాలను చూసిన హనుమంతుడు నువ్వు ఎవరి కుమారుడవో అని అడుగుతాడు. దానికి తాను హనుమంతుని కుమారుడు అని అతను చెప్పటంతో చాలా ఆశ్చర్యపోతాడు. తరువాత అతని జన్మ వృత్తాంతాన్ని తెలుసుకొని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతాడు. మకరధ్వజునికి కూడా తన తండ్రిని కలుసుకున్నానన్న ఆనందము ఎంతోసేపు నిలవదు. కానీ తన ప్రభువైన మైరావణుడికి మోసం చేయలేనని, అతని ఆజ్ఞను జవదాటలేనని తేల్చి చెప్తాడు. తనను ఓడించిన తరువాతే కోట లోపలికి ప్రవేశించమని హనుమంతునితో సూచిస్తాడు. తన కుమారుని స్వామి భక్తికి హనుమంతుడు ఎంతో ఆశ్చర్యపోతాడు. తరువాత అతనితో తలపడతాడు. సుదీర్ఘకాలం సాగిన ఆ ద్వంద్వ యుద్ధంలో చివరకు హనుమంతుడు ఎలాగో విజయం సాధిస్తాడు. తరువాత కోట లోపలికి ప్రవేశించి మైరావణుడిని సంహరించి రామలక్ష్మణులను విడిపిస్తాడు. హనుమంతుని నుంచి మకరధ్వజుని గురించి తెలుసుకున్న రాముల వారు అతడిని పాతాళానికి అధిపతిగా నియమించి లంకకెగుతారు. ఇప్పటికీ క్షత్రియులలో కొందరు తాము మకరధ్వజునికి వారసులుగా భావిస్తారు. వారు పాలించిన రాజస్థాన్, గుజరాత్ వంటి ప్రాంతాలలో ఆయనకు ఆలయాలను నిర్మించి తన భక్తిని చాటుకున్నారు. రాజస్థానులోని అజ్మీర్కు దగ్గరలో, గుజరాత్లోని ద్వారకలో మకరధ్వజుని ఆలయానికి ఇప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో వస్తూనే ఉంటారు. తండ్రిలాగే మకరధ్వజుడు కూడా తను శరణు కోరిన వారిని వెన్నంటి రక్షిస్తాడని భక్తులు నమ్ముతుంటారు. ఇది మకరధ్వజుని వృత్తాంతము. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.